ఇరాన్‌లో ఒక అతిపెద్ద బ్రిడ్జిని అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు కూల్చివేశాయి. ఆహ్, దాని పేరు బీ1 బ్రిడ్జి. ఇది తెహరాన్ నుంచి అంటే ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ నుంచి కరాజ్ అనే ఒక సిటీకి కలుపుతుందనమాట. ఇది దాదాపు మొత్తం అతిపెద్ద బ్రిడ్జిగా చెప్పొచ్చు. మిడిల్ ఈస్ట్‌లోనే హైయెస్ట్ అండ్ టాలెస్ట్ బ్రిడ్జ్ అని చెప్తారు. 136 మీటర్ల పొడవు హైట్ ఇది టాల్ ఉందన్నమాట. సో, ఈ బ్రిడ్జిని కూలగొట్టి దాని వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశాడు. బ్రిడ్జి కూలిపోయింది, ఇలాంటివి ఇంకా చాలా జరగబోతున్నాయని ట్రంప్ హెచ్చరించాడు. ఆ నేపథ్యంలో ఆ కూలినప్పుడు 8 మంది చనిపోయారని, 95 మంది సీరియస్గా గాయపడ్డారని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ట్రంప్ 48 గంటలు టైం ఇచ్చాడు. మామూలుగా అయితే ఇరాన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆగలేదు ఇప్పటి వరకు. కానీ ఇరాన్లో ఉండే పవర్ ప్లాంట్స్ మీద, తర్వాత ఆయిల్ వెల్స్ మీద, గ్యాస్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తానని ట్రంప్ ప్రకటించాడు. 48 గంటలు టైం ఇచ్చాడు. దాని తర్వాత 5 రోజులు దాన్ని పొడిగించాడు. మళ్ళీ దాన్ని 10 రోజులు పొడిగించాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ట్రంప్ మరొక ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏంటంటే 48 గంటలు, నేను ఇచ్చిన 10 రోజుల టైం మండేకి పోతుంది కాబట్టి 48 గంటల టైమే ఉంది. ఈ లోపల మీరు మాతో కాంప్రమైజ్ అయ్యి మేము చెప్పిన 15 కండిషన్లకి, డిమాండ్లకి మీరు ఒప్పుకొని హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టకపోతే నేను మీకు నరకం చూపిస్తాను, మిమ్మల్ని రాతిగంలోకి తీసుకెళ్ళిపోతాను అని మరొకసారి బెదిరించారు. అయితే ఇరాన్ దానికి ధీటుగా స్పందించింది. నిజంగా నీకు దమ్ముంటే నువ్వు నీ సైన్యాన్ని పంపించు అని వాళ్ళ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఓపెన్గానే ప్రకటించాడు, అబ్బాస్ అరాక్చి. ఆయన ఇంకా కూడా చాలా డేరింగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకవేళ నీ సైన్యం మా ఫ్లైట్లలో రావడానికి భయపడుతుంటే మా ఫ్లైట్లను పంపిస్తాము, మా ఫ్లైట్లలో మా ఇరాన్ భూభాగంలోకి వాళ్ళని మేము సేఫ్గా దించుతాము, నీకు ధైర్యం ఉంటే నీ సైన్యాన్ని పంపించు అని చెప్పాడు. అలాగే నువ్వు ఒక్కసారి కానీ మా ఇరాన్ మీద దాడి చేస్తే మేము హార్ముజ్ జలసంధిని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము, 100 ఏళ్ళైనా కూడా దాన్ని ఎవడు తెరవలేడు అని ఛాలెంజ్ కూడా విసిరాడు. సో, ఇంకొక ప్రకటన కూడా వచ్చింది ఇరాన్ నుంచి. అది ఇంకా భయం కొలుపుతూ ఉంది. అదేం ప్రకటన అంటే, మీరు కానీ దాడులు మొదలు పెడితే మేము డిప్లొమాటిక్ ఛానల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, అస్సలు చర్చలు అనేది ఇంకా జరగదు, ఎవరు కూడా చర్చలు చేయమని మమ్మల్ని అడగడానికి కూడా వీల్లేదు. సో యుద్ధంలోనే మేము సమాధానం చెప్తాం, ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళడు, శవపేటికలు మాత్రమే వెళ్తాయి అని ఇరాన్ అనౌన్స్ చేసింది. సో ఒక ఎస్కలేషన్ పేజీలోకి ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు 5వ వారం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ తగ్గుతాడా లేకపోతే ఇరాన్ తగ్గుతాడా అనేది ఇప్పుడు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గ్రౌండ్ మీద అటాక్ అంటే ఇరాన్ భూభాగం మీద అమెరికా సైనికులు దాదాపు 17,000 మంది వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది లిమిటెడ్ గోల్తో వీళ్ళు వెళ్తున్నారు. ముఖ్యంగా కార్గ్ ఐలాండ్ని, తర్వాత హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్న ఒక 5-6 ఐలాండ్లను, అబూ మూసా లాంటి 5-6 ఐలాండ్ను క్యాప్చర్ చేసుకోవడం అనేది దీని లిమిటెడ్ ఆబ్జెక్టివ్ అంటారు. ఈ లిమిటెడ్ ఆబ్జెక్టివ్లోకి అమెరికా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే, దుబాయ్లో ఉండే 8 బ్రిడ్జెస్ని ఇరాన్ కూల్చివేసింది అనే ఒక వార్త వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే, ఇది దుబాయ్ అనే కాదు, మొత్తం గల్ఫ్ దేశాల్లో మొత్తం 5 దేశాలు, అందులో గల్ఫ్ దేశాల్లో లేని ఒక దేశం కూడా ఉంది, అది జోర్డాను. మొత్తం 5 దేశాల్లో 8 బ్రిడ్జిల్ని కూలగొడతామని చెప్పి ఇరాన్ ఆ లిస్టు కూడా ప్రకటించింది.